మోడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మోడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలోని నివసించుట. మహోన్నతుడా నీ కృపలోని నివసించుట. నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలోని నివసించుట. మహోన్నతుడా నీ కృపలోని నివసించుట. అందరికీ వందనాలు తల్లి. కీర్తనల గ్రంథము 86వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నేను దీనుడను దరిద్రుడను, చెవు ఇప్పి నాకు ఉత్తరమేమో. ఇక్కడ రెండు విషయాలు దావీదు గారు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అయ్యా నేను నీకు మొర పెడుతూ ఉన్నా. ఏ విధముగా తెలుసా? దీనుడుగా, రెండవదిగా అయినట్టు ఉన్నాడు, దరిద్రుడుగా నేను మొర పెడుతూ ఉన్నా. ఇక్కడ రెండు విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. దేవాది దేవుడు రాయించడం జరిగింది. ఒకటి దీనుడు, రెండవదిగా దరిద్రుడు. అదే దావీదు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. హల్లెలూయా. అదే విధముగా ఇక్కడ దావీదు గారు అంటూ ఉన్నారు. ఏమిటనంటే ధన్యుడు, దీనుడు, దరిద్రుడు అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు మనం ఏ విధముగా ఉన్నాం? ధన్యుడుగా మనము కనబడుతున్నామా దేవాది దేవుని దృష్టికి? దీనుడుగా కనబడుతూ ఉన్నామా, లేదా దరిద్రుడుగా మనము కనబడుతూ ఉన్నామా? ఏ రీతిగా మనము కనబడుతూ ఉన్నాం ఆయన దృష్టికి? ఈ రోజు దేవాది దేవుడు ఈ వాక్యముతో మనతో మాట్లాడను గాక. హల్లెలూయా. ఆయన దావీదు గారు అంటున్నారు, యెహోవా నేను దీనుడును దరిద్రుడును, చెవి యొగ్గి నాకు ఉత్తరమేమో అనంటే నువ్వు ఏ విధంగా కనబడాలి తెలుసా? యేసయ్య నీకు ఉత్తరం ఇవ్వాలంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు మొరపెట్టినప్పుడు ఏ విధంగా ఉండాలి తెలుసా? దీనుడుగా కనిపించాలి. హల్లెలూయా. రెండవదిగా దరిద్రుడుగా కనిపించాలి. హల్లెలూయా. అప్పుడు దేవాది దేవుడు నిన్ను ఏమి చేస్తాడు తెలుసా? నీకు ఉత్తరం ఇచ్చి ఆయన నిన్ను ధన్యుడుగా చేస్తాడు. హల్లెలూయా. దావీదు గారు అదే మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా నేను నీకు మొర పెడుతూ ఉన్నాను. ఇదిగో నేను దీనుడుగా, నువ్వు దరిద్రుడిగా మొర పెడుతూ ఉన్నాను. నా మొర ఆలకించి నన్ను ధన్యుడుగా నువ్వు తీర్చిదిద్దు ప్రభువా అని అంటూ ఉన్నారు. ఈరోజు మనము ఏ విధంగా దేవాది దేవునికి కనబడుతూ ఉన్నాం? ఈ 3 లక్షణాలు మన జీవితంలో ఉండి మనము ధన్యులమే. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిది ఏమిటంటే ధన్యుడు అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఏమిటయ్యా ఈ ధన్యత అంటే 84వ దావీదు కీర్తనలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ధన్యత ఏమిటి అనంటే 84వ దావీదు కీర్తన చివరి వచనం చదవండి తల్లి. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ యందు నమ్మిక ఉంచు వారందరూ ధన్యులు. ఈనంటూ ఉన్నారు. మొట్టమొదటిది ధన్యత దేనికోసము ఏ విధముగా మాట్లాడుతూ ఉన్నారంటే యెహోవాను నమ్ముకున్న వారందరూ ధన్యులే. ఈరోజు నమ్ముకోవాలి. ఈరోజు ధనాన్ని నమ్ముకున్న వారు కొందరు, ఆస్తి పాస్తులు నమ్ముకున్న వారు కొందరు, తర్వాత ఉద్యోగాన్ని నమ్ముకున్న వారు కొందరు, తన అందాన్ని నమ్ముకున్న వారు కొందరు, తన ఆరోగ్యాన్ని నమ్ముకున్న వారు కొందరు, తల్లి తండ్రులను నమ్ముకున్న వారు కొందరు, అధికారులను నమ్ముకున్న వారు కొందరు. కానీ దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. అంటే నువ్వు ఎవరిని నమ్ముకున్నా, నువ్వు ఎవరిని నమ్ముకోకపోయినా, ఎవరిని నమ్ముకుంటే నీకు నీ జీవితంలో ధన్యత
ధన్యత వస్తుందో తెలుసా? యెహోవాను నమ్ముకోవాలి. ఈరోజు మనం నమ్ముకుంటూ ఉన్నామా? ఈరోజు యెహోవాను నమ్ముకుంటూ ఉన్నామా తల్లి? నమ్ముకున్నట్లు నమ్ముకుంటూ ఉన్నాం. సందర్భం వచ్చినప్పుడు వేరే వారిని నమ్ముకుంటూ ఉన్నాం, వేరే వారిని ఆశ్రయిస్తూ ఉన్నాం, వేరే వారి దగ్గరికి వెళ్తూ ఉన్నాం, సలహాలకి సందర్భాలకి రకరకాల దగ్గరికి వెళ్తూ ఉన్నాం. కానీ నమ్ముకోవడం అంటే ఏమిటో తెలుసా? నువ్వు యెహోవాను ఆశ్రయించా. నీ కష్టంలో, నీ శ్రమంలో, నీ కన్నీరులో, నీ వేదనలో కూడా, నీ సంతోషంలో, నీ ఆనందంలో కూడా ఆయనను నువ్వు ఆశ్రయించడమే నమ్ముకోవడము. దావీదు గారు అంటూ ఉన్నారు, ఇదిగో యెహోవా నిన్ను ఆశ్రయించేవారు, నిన్ను నమ్ముకున్నవారు ధన్యులని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నమ్ముకుంటూ ఉన్నామా? నేను నమ్ముకుంటూ ఉన్నానండి, రక్షణ పొందానండి, మంచిదే. మరి నువ్వు నమ్ముకున్నది ఇంకొకటి కూడా ఉంది. ఏమిటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుణ్ణి నమ్మాలి. ఈరోజు దేవాది దేవుడు నమ్ముకుంటే సరిపోదు. నువ్వు నమ్ముకోవాల్సింది, నువ్వు ఆశ్రయించవలసింది ముగ్గురిని ఆశ్రయించాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని కూడా నువ్వు ఆశ్రయించాలి, నమ్ముకోవాలి. ఈరోజు మనం ఏమి చేస్తూ ఉన్నామో తెలుసా? కొంతమంది యెహోవాను నమ్ముకున్న వారు తయారయ్యారు, కొంతమంది క్రీస్తును నమ్ముకున్న వారు తయారయ్యారు, కొంతమంది పరిశుద్ధాత్మ దేవుడు అనుకున్న వారు తయారయ్యారు. కానీ మనం ఆశ్రయించవలసింది, నువ్వు నమ్ముకోవాల్సింది, నువ్వు ధన్యతలోనికి వెళ్ళాలంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు నమ్ముకోవాలి. ఈరోజు మనం నమ్ముకుంటూ ఉన్నామా? నేను నమ్ముకున్నానండి, నేను విశ్వసించాను, క్రీస్తులో నేను రక్షింపబడ్డాను, మంచిదే. నువ్వు ధన్యతలోనికి వచ్చావు. మరి పరిశుద్ధాత్మ సంగతి ఏమి చేస్తూ ఉన్నావు? ఒకసారి గ్రహించగలుగుతున్నావా? ఒకసారి ఆలోచించగలుగుతున్నావా? ఆయన అంటూ ఉన్నారు, నేను వెళ్తూ ఉన్నాను మీ మధ్య ఉండడానికి, మీలో నివసించడానికి పరిశుద్ధాత్మ దేవుని మీకు అనుగ్రహిస్తాను అన్న దేవుడు పరిశుద్ధాత్మ దేవుని ఈ భూమి మీదకి పంపించాడు. ఎదురుకుంటూ ఉన్న పరిశుద్ధాత్మ దేవుని నమ్ముకుంటూ ఉన్నావా? నమ్ముకుంటూ ఉన్నానండి, మంచిదే. మరి ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నారా? నీతో మాట్లాడుతూ ఉన్నారా? నిన్ను నడిపిస్తూ ఉన్నారా? అంటే నువ్వు చూస్తూ ఉన్నావు, నువ్వు అనుభవించడం లేదు. నువ్వు చూస్తూ ఉన్నావు, నీలో ఆహ్వానించడం లేదు. నువ్వు చూస్తూ ఉన్నావు, ఆయనతో మాట్లాడడం నీకు చేత కావడం లేదు. నువ్వు చూస్తూ ఉన్నావు, కానీ ఆయన చేత నడిపించడం నీకు చేత కావడం లేదు. నువ్వు ధన్యతలోనికి రాలేకపోతూ ఉన్నావు. కారణం ఒకసారి నువ్వు గ్రహించుకోవాలి. ఈరోజు మనం నమ్ముకుంటూ ఉన్నామా తల్లి? రకరకాల బోధలు వచ్చేసాయి, రకరకాల సంఘాలు వచ్చేసాయి. యెహోవా సాక్షులే దేవుడు, యెహోవాయే దేవుడు. కొంతమంది అంటూ ఉన్నారు యేసుక్రీస్తే దేవుడు, కొంతమంది అంటూ ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడు. కాదు, అది ఏంటో తెలుసా? ముగ్గురు ఒకరే. అందుకే దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, త్రియక దేవుడును నేను, తండ్రిని నేనే, కుమారుడు నేనే, పరిశుద్ధాత్మ దేవుని కూడా నేనే. నమ్ముతూ ఉన్నావా? నమ్మకపోతే ఏమి జరుగుతుందో తెలుసా? నీ జీవితము అస్తవ్యస్తమైపోతూ ఉంది. ఏం చేస్తావు తెలుసా? సంఘాల కోసం దుర్భాషలు మాట్లాడుతూ ఉంటావు, పరిశుద్ధాత్మ కోసం దుర్భాషలు మాట్లాడుతూ ఉంటావు, పరిశుద్ధాత్మ దేవుని ఎదిరిస్తూ ఉంటావు, పరిశుద్ధాత్మ దేవుని నువ్వు కించపరుస్తూ ఉంటావు. ఏ విధంగా తెలుసా? అపోస్తలుడైన పౌలుగా మారక ముందు అతను సౌలుగా ఉన్నాడు. కానీ ఏమి చేశాడో తెలుసా? యెహోవాయే దేవుడు. ఏమి చేస్తూ ఉన్నాడు? అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరినీ, అక్కడ ఉన్న యూదులందరినీ ఏమి చేస్తూ ఉన్నాడు తెలుసా? హింసిస్తూ ఉన్నాడు, దూషిస్తూ ఉన్నాడు, చంపుతూ ఉన్నాడు, శరసాలలో వేస్తూ ఉన్నాడు. కారణం ఏమిటో తెలుసా? ఇదిగో తండ్రినే నమ్మాడు, కానీ కుమారుని పరిశుద్ధాత్మ దేవుణ్ణి నమ్మలేదు. ఈరోజు ఏ దేవుడిని నమ్ముతూ ఉన్నాం? అపోస్తలుడైన పౌలు గారు ఏమి చేశారు తెలుసా? సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించారు, విశ్వాసాలను హింసించారు, విశ్వాసాలను చంపారు. అంటే అతనిలో ఏమి లేదు తెలుసా? ఆత్మను విశ్వసించలేదు, ఆత్మను పొందుకోలేదు, క్రీస్తును విశ్వసించలేదు, క్రీస్తు చేత రక్తధారలో కడగబడలేదు, ధర్మశాస్త్రాన్ని అతను తెలుసు, కానీ క్రీస్తును ఒప్పుకోలేదు. ఆయన పరిశుద్ధాత్మ దేవుని ఒప్పుకోలేదు. ఆయన అంటూ ఉన్నాడు, ఎప్పుడైతే దేవాది దేవుడు ఎడారిలో ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడాడో, నువ్వు హింసిస్తున్న ఆ క్రీస్తును నేనే, ఆ స్వరము విన్నాడు. ఎప్పుడైతే విన్నాడో ఆత్మను పొందుకున్నాడు, క్రీస్తును విశ్వసించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అతను మాట్లాడుతున్నాడు, ఏంటో తెలుసా? నేను ఒకప్పుడు దోషకుడను, నేను ఒకప్పుడు హింసకుడను, నేను ఒకప్పుడు అనేక మందిని చంపాను, నేను ఒకప్పుడు గర్వము కలిగి ఉన్నాను, ఒకప్పుడు నేను సంఘాలను దూషించాను, ఒకప్పుడు విశ్వాసులను గాయపరిచాను. ఎప్పుడు తెలుసుకున్నాడో తెలుసా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను తెలుసుకున్నప్పుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు నువ్వు నమ్ముతూ ఉన్నావా?
ఈరోజు నువ్వు సంఘాన్ని హింసిస్తూ ఉన్నావంటే, నువ్వు దోషణ మాటలు మాట్లాడుతూ ఉన్నావంటే, సంఘమునకు వ్యతిరేకమైన కార్యక్రమాలు నువ్వు చేస్తున్నావంటే, నువ్వు ఎవరిని నమ్ముతున్నావో ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. నువ్వు తండ్రి కుమారుని పరిశుద్ధాత్మ నువ్వు నమ్ముకుంటే అప్పుడు నువ్వు ధన్యుడవు. హల్లెలూయా. నడిపించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు, నిన్ను బలపరిచేవాడు పరిశుద్ధాత్మ దేవుడు, నువ్వు దారి తప్పిపోకుండా సన్మార్గంలో పెట్టేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు మనం నమ్ముతూ ఉన్నాము తల్లి. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది అయితే నమ్ముకోలేదో, ఈరోజు పరిశుద్ధాత్మ యందు విశ్వాసం ఉంచాలి. నీ ఆస్తి పాస్తుల కోసం నువ్వు ప్రార్థన చేయడము కాదు, ఏదో ఆశీర్వాదం కోసం నువ్వు ప్రార్థన చేయడము కాదు. అయ్యా ఇదిగో నేను యెహోవాను నమ్మాను, నేను క్రీస్తు దారిలో నేను కడగబడ్డాను, నేను రక్షణ పొందాను, మూడవదిగా నీ పరిశుద్ధాత్మ నాకు కావాలి ప్రభు అని నువ్వు కన్నీరు కార్చు. ఆయన అంటూ ఉన్నారు, ఎందరు నన్ను అడుగుతారో, ఎందరు నా ఆత్మను అడుగుతారో ప్రతి ఒక్కరి మీదకి కూడా నేను నిత్యముగా అనుగ్రహిస్తానని చెప్పి ఆయన నిత్యముగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నమ్ముతూ ఉన్నావా? విశ్వసిస్తూ ఉన్నావా? లేదా ఒకప్పుడు సౌలు జీవితాన్ని గడుపుతూ ఉన్నావేమో, ధర్మశాస్త్రమును పట్టుకొని నేనే గొప్పవాడిని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. జాగ్రత్త, నీ నడకలు సరిలేవు, నీ మాటలు సరిలేవు, నీ ప్రవర్తన సరిలేవు. సంఘాన్ని హింసిస్తూ ఉన్నావు, విశ్వాసులు దుర్భాషలు మాట్లాడుతూ ఉన్నావు, నీకు తెలిసో తెలియకుండా నువ్వేం చేస్తున్నావు? దేవునికి వ్యతిరేకంగా నువ్వు తిరుగుతూ ఉన్నావు. కాబట్టి ఏమి చేయాలి? మనము తండ్రిని కుమారుని పరిశుద్ధాత్మను నమ్ముకుంటే నువ్వు ధన్యుడవు. హల్లెలూయా. తర్వాత చూడండి తల్లి 7వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతి వాడు సియోనులో దేవుని సన్నిధిని కనబడును. అంటే నువ్వు తండ్రి కుమార పరిశుద్ధాత్మను నమ్ముకుంటే నువ్వు ధన్యతలోకి వచ్చావు. నువ్వు అక్కడే ఉండిపోవడానికి వీలు లేదు. నువ్వేమి చేయాలి తెలుసా? నువ్వు ప్రయాణము చేయాలి, నువ్వు కానాలలోకి ప్రయాణము చేయాలి, నువ్వు యెరూషలేము పట్టణమునకు ప్రయాణము చేయాలి, నువ్వు సియోను పట్టణంలోనికి నువ్వు ప్రయాణము చేయాలి. నువ్వు అక్కడతోనే ఉండిపోవడానికి వీలు లేదు. ఏ విధముగా తెలుసా? ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను ఎవరు విడిపించారంటే యెహోవా దేవుడు విడిపించాడు. హల్లెలూయా. వచ్చిన వెంటనే రక్షణనిచ్చింది ఎవరో తెలుసా? కుమారుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన రక్తధారలో కుమారుడు ఆయన వారినందరినీ పాప క్షమాపణ ఇచ్చాడు. వారిని నడిపించింది మేఘ స్తంభమై అగ్ని స్తంభమై ఉండి ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అంటే నువ్వు తండ్రిని కుమారుని పరిశుద్ధాత్మ దేవుని నువ్వు పొందుకుంటే నువ్వు కానానులోనికి వెళ్తావు, సియోనులోనికి వెళ్తావు. అదే దావీదు గారు అంటూ ఉన్నారు, నానాటికి బలాభివృద్ధి పొందుచు వారు ప్రయాణము చెయ్యదురు. నువ్వు ప్రయాణము చేయాలి. ఏ విధంగా తెలుసా? బలాభివృద్ధి పొందాలి. ఏమిటయ్యా బలాభివృద్ధి అంటే? వాక్యము నువ్వు చదవాలి, వాక్యాన్ని నువ్వు వినాలి. అదే ఆయన అంటూ ఉన్నారు, వాక్యము బలము గలది. రెండవది శక్తి. ఏమిటయ్యా ఈ శక్తి అంటే? పరిశుద్ధాత్మ శక్తి. హల్లెలూయా. మేడగదిలో వారు ప్రార్థన చేస్తూ ఉంటే వారు పొందుకున్నది ఏమిటో తెలుసా? పరిశుద్ధాత్మ శక్తి. అప్పుడు వారు నడిపింపబడ్డారు. హల్లెలూయా. ఎక్కడికి తెలుసా? ప్రపంచమంతా కూడా ఆ శిష్యులు నడిపింపబడ్డారు. నువ్వు నడిపింపబడాలి. నువ్వు నడిపింపబడాలంటే నువ్వు బలాభివృద్ధి పొందాలి. నువ్వు బలాభివృద్ధి పొందాలంటే వాక్యమనే బలము నీలో ఉండాలి, పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉండాలి. ఈరోజు మనం నడిపింపబడుతూ ఉన్నాము తల్లి. రక్షణ పొందాం అక్కడే, ప్రార్థనలు అక్కడే, వాక్యము అక్కడే. నువ్వు అక్కడే ఉంటే రెండవ రాకడలో నువ్వు ఎత్తబడవు, నువ్వు నడిపింపబడాలి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాటిన తర్వాత కానానులోకి నడిపింపబడ్డారు వారు. ఈరోజు నడిపింపబడుతూ ఉన్నావా? నువ్వు నడిపింపబడాలి అంటే నువ్వు నీలో వాక్యము ఉండాలి, నీలో క్రీస్తు ఉండాలి. నడిపింపబడాలంటే నీలో శక్తి ఉండాలి, పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు పొందుకొని ఉండాలి. ఈరోజు మనము నడిపింపబడుతూ ఉన్నామా తల్లి? ఈరోజు మనం ఏమి చేస్తూ ఉన్నామో తెలుసా? ఎంత అవివేకంగా మనం ఉంటూ ఉన్నామో తెలుసా? ఈరోజు స్వస్థతలు పొందుకుంటూ ఉన్నాం, ఈరోజు అద్భుతాలు పొందుకుంటూ ఉన్నాం, ఈరోజు ఆశ్చర్య కార్యాలను దేవాదేవుడు సంఘంలో చేస్తూ ఉన్నాడు. అది ఎవరి వల్ల తెలుసా? పరిశుద్ధాత్మ వల్ల. గలతీ పత్రిక
గలతీ పత్రిక ఒకసారి చదవండి తల్లి. గలతీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం ఒకసారి తీయండి. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు. హల్లెలూయా. ఎవరు తెలుసా? ఆత్మ. పరిశుద్ధాత్మ దేవుడు నేను నడిపిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో అద్భుతములు చేస్తూ ఉన్నాడు. అటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వేం చేస్తున్నావు తెలుసా? నాకొద్దు అని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నీ ప్రవర్తన ద్వారా నువ్వు చూపిస్తూ ఉన్నావు. ఈరోజు నువ్వు ఆశ్చర్యకారాలు పొందుకుంటూ ఉన్నావు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు పొందుకోలేకుండా ఉన్నావు. అంటే నువ్వు విశ్వసించడం లేదు. నువ్వు ఎక్కడ నిలబడిపోయావో తెలుసా? ఆ స్వస్థతల దగ్గరే, ఆ అద్భుతముల దగ్గరే, ఆ ఆశ్చర్య కార్యముల దగ్గర నిలబడిపోయి నువ్వు చూస్తున్నావు, కానీ నీ ప్రయాణం సీయోను వైపు రావడం లేదు. ఆగిపోయి ఉంటూ ఉన్నావు. ఆయన అంటూ ఉన్నారు ఏమిటి తెలుసా? ఆయన అంటూ ఉన్నారు మీరు బలాభివృద్ధి పొందుచు సీయోనులోనికి మీరు వెళ్ళాలి. హల్లెలూయా. వెళ్ళాలి అంటే నీలో యెహోవా దేవుడు ఉండాలి. రెండవదిగా నీలో క్రీస్తు ఉండాలి. మూడవదిగా నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. ఉన్నప్పుడే నీ ధన్యత. ఏమిటయ్యి ధన్యత? నువ్వు బలాభివృద్ధి పొంది దినదినము కూడా కానాను వైపు, దినదినము కూడా సీయోను వైపు, దినదినము కూడా పాలు తేనెలు ప్రవహించి ఆ పరలోకము వైపు నీ ప్రయాణము సాగుతూ ఉంది. ఈయనంటూ ఉన్నారు రెండవదిగా ధన్యత ఏమిటనంటే నువ్వు బలాభివృద్ధి పొంది నువ్వు ప్రయాణము సాగించాలి. ఈరోజు నీ ప్రయాణం ఎటువైపు ఉంది? ఈరోజు కానాల వైపు నీ ప్రయాణం ఉందా, లేదా ఈ లోకము వైపు నీ ప్రయాణం ఉందా? దేవాంత దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీలో బలము లేదు, నీలో శక్తి లేదంటే నీ ప్రయాణం ఎటువైపు ఉంది తెలుసా? లోకము వైపు ఉంది. ఒక గెహాజు వలె, ఒక ఆకాను వలె నువ్వేమి చేస్తున్నావో తెలుసా? ఈ లోకము వైపు నువ్వు పరిగెడుతూ ఉన్నావు. నీలో శక్తి ఉంటే, నీలో బలం ఉంటే నువ్వేమి చేస్తావో తెలుసా? కానాను వైపు అబ్రహాము వలె, కానాను వైపు ఇస్సాకు వలె, కానాను వైపు యాకోబు వలె నువ్వు ప్రయాణం చేస్తావు. ఈరోజు నీ ప్రయాణం ఎటువైపు ఉంది? నువ్వు ధన్యతలోనే ఉన్నావా? మూడవదిగా చూద్దాం. అయినట్టు ఉన్న 4వ వచనం, నీ మందిరమయందు నివసించేవారు ధన్యులు. ఏమిటయ్యా? మొట్టమొదటిదండి యెహోవాను నువ్వు నమ్ముకోవాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మను నమ్ముకోవాలి. నమ్ముకొని అక్కడే ఉండడానికి వీలు లేదు. నువ్వు సీయోను వైపు నువ్వు బలాభివృద్ధి పొందుతూ నువ్వు ప్రయాణం అవ్వాలి. ప్రయాణమైతూ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలో తెలుసా? ఆ ధన్యత నేను ఎక్కడికి తీసుకువెళ్తుంది అనంటే పరలోక రాజ్యానికి తీసుకువెళ్తుంది. హల్లెలూయా. పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళాలి. అందుకే ఆయన మాట్లాడుతూ ఉన్నారు, నీ మందిరములో నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. ఈరోజు నువ్వు మందిరములోనికి వెళ్ళాలి. నీ ప్రయాణము నువ్వు మరణించే లోపు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఏ ధన్యతను పొందుకోవాలో తెలుసా? ఆయన మందిరములోనికి అడుగు పెట్టగలిగే ఆ శక్తి సామర్థ్యములను, ఆ పరిశుద్ధతను, ఆ విశ్వాసమును, ఆత్మను, క్రీస్తును కలిగి ఉండి ఆ మందిరములోనికి నువ్వు వెళ్ళాలి. అప్పుడంటూ ఉన్నాడు ఈ 3 లక్షణాలు కలిగి ఉంటే ఆయన అంటూ ఉన్నాడు నువ్వు ధన్యుడు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఆ ధన్యత నీకు ఉందా తల్లి? ఆ ధన్యతలోనికి నువ్వు నేను వచ్చావా? మన పితరులందరూ ఏమి చేశారో తెలుసా? ఇదిగో అబ్రహామును మొదలుకొని ఇదిగో యేసయ్య వచ్చే వరకు అనంటే ఇప్పటి వరకు చనిపోయిన ఆ ప్రవక్తలందరూ కూడా ధన్యతలోనికి వెళ్ళిపోయారు. ఏమిటి ధన్యత తెలుసా? మరణించిన తర్వాత అబ్రహాము కోసం దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాము ఎక్కడ ఉన్నాడు తెలుసా? పరదేశిలో ఉన్నాడు. హల్లెలూయా. లాజరు కూడా పరదేశిలో ఉన్నాడు. ఏమిటంటే ఈ ధన్యత అంటే వారి జీవితంలో ఇదిగో దేవాది దేవుడిని నమ్ముకున్నారు. వారు బలాభివృద్ధి ప్రయాణం చేసి యెహోవా సన్నిధిలో వారు నివసిస్తూ ఉన్నారు. ఇప్పుడు చనిపోయిన తర్వాత అది ధన్యత. ఈ ధన్యతను నువ్వు కలిగి ఉన్నావా? ఈ ధన్యతలో నువ్వు వస్తూ ఉన్నావా తల్లి? ఆయన మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ధన్యతలోనికి నువ్వు రావాలి. ఏమిటి ధన్యత? మొట్టమొదటి యెహోవాను తండ్రి కుమార పరిశుద్ధాత్మను నమ్ముకోవాలి. రెండవదిగా నువ్వు శక్తి బలాన్ని పొందుకొని నీ ప్రయాణము సీయోను వైపుకు వెళ్ళాలి. మూడవదిగా నువ్వు చనిపోయే లోపు నీ పరిశుద్ధతను, నీ విశ్వాసమును, నీ వాక్యమును పరిశుద్ధాత్మ దేవుడు కాపాడుకుంటూ నువ్వు ఆయన మందిరములో నువ్వు నివసించాలి. అదే అంటూ ఉన్నారు ఇది ధన్యత. ఎవరు పొందుకున్నారు? మన పితరులైన వారందరూ కూడా ఈ ధన్యతలోనికి వచ్చారు. ఈరోజు దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ధన్యత నీకు కావాలా? నీకు కావాలి అనంటే ఆయన యందు నమ్మిక ఉంది.
ఉంచావు. ఈ లోకం మనుషుల మీద, ఈ లోకం మీద కాదు నువ్వు నమ్మవలసిందే. ఎంత శ్రమైనా, ఎంత కష్టమైనా నువ్వు ఆయన మీద నమ్మిక ఉంచు. రెండవదిగా ఆయన చేత నువ్వు నడిపింపబడు. దినదినము ప్రార్థనలో ఉండు, దినదినము వాక్యము చదువు, దినదినము ఆయన నూతన ఆత్మను పొందుకొని శక్తి కలిగి నువ్వు ప్రయాణము చేసి ఆయన సన్నిధిలో నిలబడడమే ధన్యత. ఈ ధన్యత నీకు నాకు ఉంటుందా తల్లి? మన పితరులైన వాళ్ళందరూ ధన్యతలు పొందుకున్నారు. అందుకే ఒక భక్తుడు అంటూ ఉన్నాడు, మహోన్నతుడా నీ కృపలో నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నివసించుట నా జీవిత ధన్యతయున్నది. ఆయన కృపలో నివసించాలి, ఆయన వాక్యములను నివసించాలి, ఆయన పరిశుద్ధాత్మను నివసించాలి, పరిశుద్ధమైన జీవితములను నివసించాలి. అప్పుడైనా అంటూ ఉన్నాడు, నువ్వు ధన్యుడు అవుతావు. ఈరోజు ధన్యత నీకు కలిగి ఉందా తల్లి? ఆ ధన్యతలో ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు చనిపోతే అధన్యతలోనికి వెళ్తావా? నువ్వు వెళ్ళగలవా? ఎవరిని నమ్ముకుంటూ ఉన్నావు? ఎవరిని నువ్వు ఆశ్రయిస్తూ ఉన్నావు? ఆయన అంటూ ఉన్నాడు, నువ్వు ధన్యతలోనికి రావాలని మాట్లాడుతూ ఉన్నాను. అందుకే దావీదు గారు మాట్లాడుతూ ఉన్నారు, యెహోవా నేను నీకు దీనుడినై దరిద్రుడినై నేను నీకు మొరపెడుతూ ఉన్నాను. ఆ ధన్యత నాకు ఇస్తావా? ఆ ధన్యతలో నడిపిస్తావా? అనుదినము కూడా సంతోషంతో నీ దివారాత్రులు నేను ధ్యానిస్తూ ఉన్నాను, నీ ఆత్మను పొందుకొని ఉన్నాను. ఇదిగో నేను కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాను, నీకు మొరపెడుతూ ఉన్నాను. ఆ ధన్యతలను నేను నడిపిస్తావా? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నావు? దేనికోసమో ప్రార్థన పడుతూ ఉన్నావు? దేనిని ఆశ్రయిస్తున్నావు? ఏ మనమును పొందుకుంటూ ఉన్నావు? ఎక్కడ నువ్వు చనిపోయిన తర్వాత ఎక్కడ నిలబడాలని నీ ప్రయత్నం చేస్తూ ఉన్నావు? దావీదు గారు అంటూ ఉన్నారు, నేను దీనుడినై దరిద్రుడినై నేను నీకు మొరపెడుతూ ఉన్నాను, నువ్వు నన్ను నీ మందిరంలో నివసించాలని ఆ ధన్యత నాకు దయచేయి ప్రభు అని దావీదు గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈరోజు దేనికోసమో ఈరోజు ప్రార్థన పడుతున్నావు, దేనికోసమో కష్టపడుతున్నావు? ఈ ధనం కోసమా? ఈ కీర్తి ప్రతిష్టల కోసమా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడ ఉండాలి? నువ్వు చనిపోయిన తర్వాత నీ కుటుంబం ఎక్కడ ఉండాలి? నువ్వు చనిపోయిన తర్వాత ఇక్కడ నువ్వు కళ్ళు మూస్తే నువ్వు ఎక్కడ కళ్ళు తెరవాలి? అందుకే ఆయన అంటూ ఉన్నాను, సీయోనులో నేను ప్రయాణం చేస్తూ ఉన్నా. మహోన్నతుడా నీలో నివసించడము, నీ కృపలో నివసించడము ఇదిగో నాకు ధన్యత ఇవ్వమని ఆయన దావీదు గారు మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? ఏదో ఒక రోజు నువ్వు చనిపోవాలి. నువ్వు బ్రతికి ఉంటావని నీకు గ్యారంటీ లేదు, రేపటి కోసం నీకు గ్యారంటీ లేదు. ఒకప్పుడు నేను కూడా చనిపోవాలి. చనిపోయిన తర్వాత నీ ప్రయాణం ఏంటి ఉంటుంది? చనిపోయిన తర్వాత నువ్వు ధన్యతలోనికి వస్తావా లేదా ధన్యహీనుడుగా నువ్వు మిగిలిపోతావా? ఆకారం మిగిలిపోయాడు, గ్యాస్ మిగిలిపోయాడు, కయ్యను మిగిలిపోయాడు. అందరూ లేచి ప్రార్థన చేసుకుందాం, అందరూ లేచి ప్రార్థన చేసుకుందాం. ఈరోజు నీ దగ్గర ఏముందో తెలుసా? రక్షణ అవసరం ఉంది. నువ్వు నమ్ముకున్నావు, ఆయన నువ్వు ఆశ్రయించావు, ఆయన రక్తధారలో నువ్వు కడగబడ్డావు. నువ్వు ధన్యుడుగా కనబడుతూ ఉన్నావా? ఆయన దృష్టికి ఒక ధన్యురాలుగా నువ్వు కనబడుతూ ఉన్నావా తల్లి? నువ్వు ధన్యుడుగా కనబడాలంటే ఏదో తండ్రిని నమ్ముకోవడము కాదు, కుమారుని నమ్ముకోవడము కాదు. ఈ మధ్యకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను నువ్వు పొందుకున్నావా? నీలో నేను ఉంటూ ఉన్నానా అని పరిశుద్ధాత్మ దేవుడు ప్రశ్న వేస్తూ ఉన్నాడు. నువ్వు ధన్యుడుగా కనబడాలంటే ఈ మధ్యకాల సమయంలో నువ్వు తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మ దేవుడిని నమ్ముకోవాలి. నువ్వు నమ్ముకోవడం లేదు అంటే నువ్వు ధన్యతలోనికి రాలే. నువ్వు నమ్ముకోవడం లేదు అంటే నువ్వు ధన్యుడిగా ఆయన దృష్టికి నువ్వు కనబడడం లేదు. నువ్వు ధన్యుడిగా కనబడడం లేదంటే అది పరలోక రాజ్యం నీది కాదు తల్లి. ఒకసారి నోరు తిరుగుతామా? రక్షించే ఆ రక్షణ నీ చేతిలో ఉంది. నేను కాపాడే పరిశుద్ధాత్మ దేవుడు నీ ఎదురుకుంటూ ఉన్నాడు.
ఎందుకు నువ్వు పొందలేకపోతున్నావు? ఎందుకు ఆయన పిలవలేకపోతున్నావు? నువ్వు ధన్యతలోనికి రావాలనంటే ముగ్గురు నువ్వు పొందుకోవాలి. ముగ్గురు నువ్వు పొందుకోవాలి తల్లి. రెండు చేతులు పైకెత్తి అయ్యా దావీదు గారు మొరపెట్టినట్లు, అయ్యా నేను దీనుడనై నేను మొరపెడుతూ ఉన్నాను. నేను దరిద్రుడనై ఈ లోకమునంతటిని విడిచిపెట్టి ఇదిగో ఈ లోకములను దరిద్రుడు అనుకున్నా పర్వాలేదు ప్రభా, ఇదిగో నేను దరిద్రుడని మొరపెడుతూ ఉన్నాను. నన్ను ధన్యతలోనికి తీరుస్తావా? నువ్వు ధన్యుడిగా నన్ను మారుస్తావా? ఒకసారి నోరు తెరుతుంది. ఈరోజు నువ్వు ఇప్పుడే చనిపోతే, నువ్వు రేపు చనిపోతే, నువ్వు ఎల్లుండి చనిపోతే, ఏదో 10 సంవత్సరాలు చనిపోతే నువ్వు అక్కడికి వెళ్తావు. ఒక ప్రశ్న నీ ముందు వేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు ధన్యతను కలిగి ఉండాలి. నువ్వు ధన్యతలోనికి తీర్చబడాలి. నువ్వు ధన్యతలోనికి రావాలి. ఆయన అంటూ ఉన్నారు, అయ్యా నేను నీకు మొరపెడుతూ ఉన్నాను, నాకు ఉత్తరము కావాలి. నేను దీనుడనే, నేను దరిద్రుడనే నేను మొరపెడుతూ ఉన్నాను ప్రభువా, ఆ ధన్యత నాకు కావాలి అని, ధన్యత నాకు కావాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు తల్లి. అంగలారుస్తూ ఉన్నాడు, అయ్యా నీ సన్నిధిలో, ఇదిగో నీ సన్నిధిలో నేను ఉండాలి, ఈ సన్నిధిలో ఉండాలి. ఈ లోకంలో 70 సంవత్సరాలు బ్రతికినా, 80 సంవత్సరాలు బ్రతికినా అది దుఃఖమే, అది ఆయాసమే, అది సంతోషం ఇవ్వదు నీకు. అది సంతోషం ఇవ్వదు తల్లి. నీకు సంతోషం ఇచ్చేది అది ధన్యత. నువ్వు చనిపోయిన తర్వాత రెండవ రాకడలో ఆయన అంటూ ఉన్నాడు, ఎందరైతే ధన్యులు కలిగి ఉన్నారో ఆ ధన్యులు కలవారు ఇదిగో యెహోవాను చూస్తారు, యెహోవాను చూస్తారు. ఎంతమంది అయితే ధన్యత కలిగి ఉంటారో వారి దేవుని చూచెదరని లేఖనం సెలవిస్తూ, నువ్వు ఆ ధన్యుడుగా కలిగి ఉంటే, ఆ దీనత్వములను కలిగి ఉంటే రెండవ రాకడలో ఆయన నువ్వు చూస్తావు. యూత్ పిల్లలు మన 2 చేతులు పైకెత్తుదామన్నా. ఆ ధన్యతలోనికి ప్రతి ఒక్కరూ మారాలి. ధన్యతలోనికి ప్రతి ఒక్కరూ మారాలి. నువ్వు రక్షణ పొందితే కుదరదు, నువ్వు తండ్రిని తెలుసుకుంటే కుదరదు, కుమారుని తెలుసుకుంటే కుదరదు, పరిశుద్ధాత్మను కూడా నువ్వు పొందుకొని ఉండాలి. ఆ పొందుకొని ఉంటే నీ ధన్యతలోనికి వస్తావు నీవు, ఆ ధన్యతలోనికి నువ్వు వస్తావు నీవు. ఆయన కృపలో నువ్వు నివసించడమే ఆయన ధన్యత అని మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటి కృప? తండ్రిని తెలుసుకోవడమే కృప. ఏమిటి కృప? కుమారుని తెలుసుకోవడమే కృప. ఏమిటి కృప? పరిశుద్ధాత్మను పొందుకోవడమే నీకు కృప. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, మహోన్నతుడా నీ కృపలోనే నివసించుతా, మహోన్నతుడా నీ కృపలోనే నివసించుతా, నా జీవితం ధన్యమై ఉన్నది. ఈరోజు నువ్వు నోరు తెరిస్తే ఆయన కృపని మీద ఉంచిపోతూ ఉన్నాడు. వెచ్చకాల సమయంలో ఆ కృపలోనికి నేను తీసుకువెళ్ళబోతూ ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మని కృపనికి ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయన కృపను నేను భద్రపరచబోతూ ఉన్నాడు తల్లి. ఆయన కృపను ఉండడమే ధన్యత. ఆయన కృపలోనికి నువ్వు రావా, ఆయన కృపలను అడుగు పెట్టాలి. ఆయన రక్షణ ఆనందముతో ఆయన ఆత్మలోనికి నువ్వు అడుగు పెట్టాలి. నీకు ఆయన కృపలను ఉండాలి తల్లి. మహోన్నతుడా నీ కృపలోనే నివసించుదా, నా జీవితం ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలోనే నివసించుదా, మహోన్నతుడా నీ కృపలోనే నివసించుదా, మహోన్నతుడా నీ కృపలోనే నివసించుదా, నా జీవితం ధన్యతై ఉన్నది. మహోన్నతుడా 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 నేను నివసింప చేయాలి ప్రభువా. నీ కృపలో మేము నివసించాలయా, నీ రక్షణలో నివసించాలయా, నీ ఆత్మలో మేము నివసించాలి ప్రభువా. మహోన్నతుడా నీ
నివసించుగా మూడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. ఆయన కృప ఏమి చేస్తుందో తెలుసా? నువ్వు ఓడిపోయావో, నువ్వు ఓడిలో మిగిలిపోయావో, ఎండిపోయావో, ఆయన కృప నిన్ను చిగురింపజేస్తూ ఉంది. ఆయన అంటూ ఉన్నారు, మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. నీ జీవితం మారిపోయిందా? ఈ మధ్యకాల సమయంలో కన్నీరు కారుస్తున్నావా? ఈ మధ్యకాల సమయంలో చేదైపోయిందా నీ జీవితము? ఆయన అంటూ ఉన్నారు, నేను మధురముగా నేను మారుస్తాను, నేను మధురముగా నేను మారుస్తూ ఉన్నాను, ఒక శ్రేష్టమైన ద్రాక్ష రసముగా నేను మారుస్తూ ఉన్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు. తల్లి, నువ్వు మారాలి, నువ్వు మారాలి, నువ్వు మారాలి. ఉండిపోవడానికి ఆయనకి ఇష్టం లేదు. నువ్వు ధన్యతలోనికి రావాలి, నువ్వు దీనుడివై మారిపోవాలి. ఆయన పరలోక రాజ్యములకు వెళ్ళాలని చెప్పి ఆయన నీ కోసము ప్రాణము పెట్టాడు. తల్లి, నీ కోసము ఆయన మారైపోయాడు, ఆయన నీ కోసము చేదైపోయాడు. ఈ లోకములకు వచ్చి నీ కోసము అందరి చేత విసర్జించబడ్డాడు. ఆయన అందరి చేత పిడిగుడ్డులు గుర్తించబడ్డాడు. ఆయన మారా అయిపోయాడు. ఎందుకు తెలుసా? నిన్ను మధురముగా మార్చడానికి. ఎందుకు తెలుసా? మోడుగా మారిపోయిన నీ జీవితాన్ని చిగిరింపచేయడానికి, అధన్యతలోనికి మార్చడానికి, అధీనుడిగా మార్చడానికి ఈ మధ్యకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. అడుగుదా